వాళ్ళు చేసిన తప్పుకు ఈరోజు 11 సీట్లకు పరిమితమై ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా బెంగళూరులో దాంకునే పరిస్థితి వచ్చింది. అలాంటి తప్పులు మనం చేయకూడదు. మనం మంచిగా ఉండాలి. ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ రచ్చలు జరిగితే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారితే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని దిశానిర్దేశం చేసుకుంటూ 20 నెలలుగా కార్యకర్తల్లో నాయకులందరినీ క్రమశిక్షణతో నడిపిస్తున్న మా నాయకుడు పందాలో మేము నడుస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెంచాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఎంత మటుకు సబబు అని మేము అడుగుతున్నాం. ఇప్పటికే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. ఏమన్నా ఉంటే ప్రజల్లోకి రాండి, ప్రజాపక్షాన పనిచేయండి. రేపు ఏదైతే 2 సంవత్సరాలు అవుతా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలకు రండి. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే హక్కు మీకుంది. మీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ మీరు అసెంబ్లీలకు రారు, పార్లమెంట్లో మాట్లాడరు. ఎక్కడ ఏ విధమైన ప్రజాపక్షాన్ని పనిచేసిన పరిస్థితి లేదు. ఎంతసేపు మీరు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో అన్ని కాలేజీలను డెవలప్ చేద్దామని ఒక నమూనా తీసుకొని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని కోటి సంతకాలని చెప్పి దొంగ సంతకాలు పెట్టుకొని పోయి రాష్ట్రపతికి ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు రాష్ట్రపతిని కలిసే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు గవర్నర్ను కలిసే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు మన జనవరి 26వ తారీఖున ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ఉందో ఆ గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దావోస్ నుంచి వచ్చిన 2 గంటల్లోనే ప్రజాపక్షాన పనిచేసేదానికి డైరెక్ట్గా సెక్రటేరియట్కి పోయి పనిచేసే శక్తి, సామర్థ్యం 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటే అది ఆయన స్టామినా, అది ఆయన క్యాలిబర్ అని చెప్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాం, ఇలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనెత్తితే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం. తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు, రేపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాతో పోరాడండి, పోటీతత్వం పెంచుకోండి. తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పెడితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది. తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్ల పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.